నపుంసకులకో స్వలింగ సంపర్కులకో మనం వ్యతిరేకం కాదు. వాళ్ళు కూడా దేవుని సృష్టి, కానీ వాళ్ళని మనం ప్రేమించాలి. కానీ వారి మధ్య లైంగిక సంబంధాన్ని, వైవాహిక సంబంధాన్ని వాక్యం ఒప్పుకోదు. God loves the gays but not the gay marriages. And your stand as a Christian is also the same. అదే అయి ఉండాలి. ఏమండి నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో తెలుగులో పూర్తిగా మాట్లాడాలన్నా, ఇంగ్లీష్లో పూర్తిగా మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ చైతన్య నారాయణ వచ్చిన తర్వాత 2 భాషలు రావట్లేదు. తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది. అందుకని మధ్యలో అడుగుతున్నాను, అర్థమైందా అని. మీరు ఇంగ్లీష్లోనో తెలుగులోనో నాకు అర్థమయ్యేటట్టు ముఖం పెట్టండి. మీరు శిలాప్రతిమల్లా కూర్చున్నారనుకోండి, అవునా ఐసి అర్థమైంది అన్నట్టుగానే మీరు ముఖం పెడితే ఆ ముఖ కవళికల్లో మార్పులు వస్తే నాకు కాస్త మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని శిలల్లా కూర్చోవద్దు. శిల్ప అని పేరు పెట్టుకున్నారు కానీ యూ షుడ్ నాట్ బి లైక్ శిల్ప, రైట్? కనుక మనం చూస్తే దేవుడు, మీరు 26, 27 వచనాలు చదివితే ఒకసారి చదువుతారమ్మా. దేవుడు తన స్వరూపమందు ఎవరినండి? తన స్వరూపమందు ఎవరిని? నరుని, సింగులర్. ఏకవచనం బహువచనం తెలుసు కదా మీకు. నరుని సృజించెను. తర్వాత ఏముంది? దేవుని స్వరూపమందు ఎవరిని? వానిని. వారినియా? వానిని, సింగులర్. తర్వాత స్త్రీని గాను పురుషుని గాను, మళ్ళీ అదే మీరు అలా పరిగెట్టకూడదు. వారిని సృజించను. మీకేమర్థమైంది? ఇద్దరు ఒకటని అర్థమైంది, నెంబర్ 1. ఎందుకంటే వాణి ఏమైంది? వారి అయింది. ఏమండి? రెండవది మీకు ఏమర్థమైందంటే ఇద్దరిని దేవుడు సమానంగా తన పోలికలో సృష్టించుకున్నాడు. దేవుడు నరుని సృజించను అని అన్నప్పుడు ఆదాముని సృజించనని కాదు, అది అర్థం మనిషిని సృష్టించాడు అని. ఇప్పుడు దేవుని పోలిక ఎవరంటే పురుషుడు ప్లస్ స్త్రీ ఈజ్ ఈక్వల్ టు దేవుని పోలిక, దేవుని స్వరూపం.